హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు తెలంగాణ రాజీవ్ వికాసానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ప్రజల్లో చాలామంది అప్లికేషన్స్ వేసుకున్న వాళ్ళు పెద్ద యూనిట్లకే అప్లికేషన్స్ వేసుకున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి మనకి పత్రిక ప్రకటన ద్వారా అయితే. అలానే కొన్ని జిల్లాల వారీగా అయితే లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఎంతమంది ఏ యూనిట్ల కోసం అప్లికేషన్స్ వేసుకొని ఉన్నారనే దానిపై ఒక క్లారిటీ అయితే అందించడం జరిగిందండి. ప్రభుత్వం అయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో అలానే జూన్ 2వ తేదీన అయితే ఈ రాజీవ్ వికాసానికి సంబంధించి ప్రొసీడింగ్స్ అనేవి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కూడా ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి క్లారిటీ అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ రాజీవ్ వికాసానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్లో ఏముందంటే స్పీడ్గా కొనసాగుతున్న రాజీవ్ వికాసం వెరిఫికేషన్, అలానే వచ్చే నెల 2వ తేదీ నుంచి దరఖాస్తుదారులకైతే ప్రొసీడింగ్స్ అనేవి అందించడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఉమ్మడి జిల్లాల్లో 1,72,985 అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందని అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరుగుతుందండి. సో దానికి సంబంధించి నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కార్ ప్రవేశపెట్టిన రాజీవ్ వికాసం పథకం అమలుకు ముహూర్తం కసరత్తు జరుగుతోంది. తెలంగాణ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. అప్లికేషన్ల వెరిఫికేషన్ను శరవేగంగా చేపడుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. కాగా 50,000 అలానే 1,00,000 సాయానికి అందించిన యూనిట్లు తక్కువ రావడం జరిగిందని అయితే తెలియజేయడం జరిగిందండి. సో 2,00,000 నుంచి 4,00,000 యూనిట్లకు అయితే పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో ఏవైతే 50,000 అలానే 1,00,000 100% సబ్సిడీ ఉంటాయో వాటికైతే తక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. ఎక్కువ మంది అయితే ఎక్కువ యూనిట్ల కోసం అయితే ఆసక్తి చూపించినట్లయితే మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెద్ద యూనిట్ల వైపే దరఖాస్తుదారుల మొగ్గు. రాజీవ్ వికాసం పథకంలో యువత పెద్ద యూనిట్ల వైపే మొగ్గు చూపారు. కొన్ని జిల్లాల లిస్టు కూడా విడుదల చేయడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, వరంగల్, హనుకొండ, మూలుగు, జయశంకర్, భూమాపల్లి, మహబూబాబాద్లో మొత్తం 1,72,985 మంది రాజీవ్ వికాసం పథకానికి అప్లై చేసుకున్నారని అయితే సమాచారం రావడం జరిగిందండి. సివిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మండల కమిటీలు వెరిఫికేషన్ చేపడుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. జనగామ జిల్లాలో మొత్తం 29,367 మంది అప్లై చేసుకోగా ఇందులో ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో 3,500 యూనిట్లకు 8,679 మంది అప్లై చేశారు. ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 1,809 యూనిట్లకు 3,787 మంది, బీసీ కార్పొరేషన్ పరిధిలో 2,714 యూనిట్లకు 15,757, మైనారిటీ కార్పొరేషన్ పరిధిలో 186 యూనిట్లకు 981, అలానే క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ పరిధిలో 57 యూనిట్లకు 48 మంది, అలానే ఈబీసీ 511 యూనిట్లకు 447 మంది అప్లై చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో కాగా 50,000, 1,00,000 లోపు యూనిట్లకు మంజూరీ ఉన్న యూనిట్ల కంటే తక్కువ అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. వీటిలో బీసీ కార్పొరేషన్ పరిధిలో 100% సబ్సిడీ ఉన్న 50,000 సాయానికి 1,134 యూనిట్లకే కేటాయించగా కేవలం 354 మంది మాత్రమే అప్లై చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఏవైతే 50,000 నుంచి 1,00,000 రూపాయలు లోన్స్ ఉంటాయో వాటికైతే చాలా దరఖాస్తులు తక్కువ రావడం జరుగుతుందని తెలియజేయడం జరిగిందండి మనకి క్లారిటీగా అయితే. సో కేవలం 354 మంది మాత్రమే అప్లై చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 90% సబ్సిడీపై అందించే 1,00,000 సాయానికి 595 యూనిట్లకు అనుమతి ఉండగా కేవలం 466 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. సో తక్కువ యూనిట్లకు ఎక్కువ దరఖాస్తులు ఉన్నప్పటికీ లబ్ధిదారులు అయితే ఆసక్తి చూపించట్లేదండి. తక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది. అలానే 80% సబ్సిడీపై అందించే 2,00,000 సాయానికి 591 యూనిట్లు అనుమతి ఉండగా దాదాపు 2,046 మంది అప్లై చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. చూసారా మీరు, ఎక్కువ యూనిట్ల కోసం అయితే దరఖాస్తులు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరుగుతుంది. అలానే
70% సబ్సిడీపై అందించే 4 లక్షల సాయానికి 394 యూనిట్లకు అనుమతి ఉండగా 12,878 మంది అప్లై చేసుకున్నారండి. చూసారా? ఈ 4 లక్షల యూనిట్ల కోసం అయితే దాదాపు ఇక్కడ 394 మందికి అవకాశం ఉందండి. కాకపోతే ఇక్కడ 12,000 మంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. మిగతా శాఖల పరిధి ఇలానే ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి ప్రభుత్వ సాయం పొందితే 5 ఏళ్ల పాటు మరో సబ్సిడీ పథకానికి అనర్హులైనైతే తెలియజేయడం జరుగుతుందండి. సో, ఇంతకుముందు మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా సబ్సిడీ గనుక తీసుకొని ఉంటే ఈ రాజీవ్ వికాసం లోన్స్ అనేవి రావండి. దీనికైతే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ రూల్స్ అనేవి. ఈ విధంగా అయితే దరఖాస్తులు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ యూనిట్ల కోసం అయితే దరఖాస్తులు అనేవి చాలా ఎత్తున అయితే రావడం జరిగిందండి. సో, అవి ఎలా వెరిఫికేషన్ చేస్తారు, ఫైనల్ లిస్ట్ ఎలా విడుదల చేస్తారనేది చూడాలి. అలానే 2 లక్షల నుంచి 4 లక్షల యూనిట్లు కోసమే మొగ్గు చూపుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది లబ్ధిదారులైతే. అలానే స్పీడ్‌గా వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాలనైతే సమాచారం రావడం జరిగిందండి. ఎంపీడీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, బ్యాంక్ మేనేజర్, ఏపీఎం కార్పొరేషన్‌కు చెందిన అధికారులతో కూడిన మండల కమిటీలు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ తర్వాత వారు జిల్లాల కమిటీకి ఈ వెరిఫికేషన్ చేసిన లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, అక్కడి నుంచి జిల్లా కమిటీలో ఉండే కలెక్టర్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్, డీఆర్ఓపీడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, ఇండస్ట్రియల్ జిల్లా మేనేజర్, లీడ్ బ్యాంక్ మేనేజర్లు తుది జాబితాను రూపొందించి ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఆయన ఆమోదంతో లిస్ట్ ఫైనల్ చేసి ఎంపిక అనేది జూన్ 2వ తేదీన ప్రొసీడింగ్స్ అందించేలా అయితే చూస్తున్నారు. జూన్ 2వ తేదీన లబ్ధిదారులకైతే ప్రొసీడింగ్ పత్రాలనేవి ఇవ్వడం జరుగుతుందండి. అంటే మంజూరీ పత్రాలనైతే ఇవ్వడం జరుగుతుంది రాజీవ్ వికాసం సంబంధించి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, అలానే మీరు ఇక్కడ కార్నర్‌లో చూసుకున్నట్లయితే పారదర్శకంగా ధృవీకరణలు, రాజీవ్ వికాసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. 50,000 నుంచి 1,00,000 సాయం యూనిట్ల అప్లికేషన్లు తక్కువ వచ్చాయి. అలానే 2 లక్షల నుండి 4 లక్షల యూనిట్లకు ఎక్కువ మొత్తం అప్లికేషన్స్ వచ్చాయని అయితే తెలియజేయడం జరిగిందండి. రూల్స్ మేరకే వెరిఫికేషన్ చేయబడుతున్నాం. అర్హులైన వారికి లబ్ధి చేకూరుతుంది. ఎవరు అపోహలు చెందవద్దు. రుణాలు ఇప్పిస్తామని దళాలు చెబితే నమ్మొద్దనైతే రవీందర్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు అయితే చెప్పడం జరిగిందండి. ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఈ రాజీవ్ వికాసానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది స్పీడప్ చేస్తున్నారు. జూన్ 2వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది ప్రొసీడింగ్స్ పత్రాలు అనేవి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. సో, కాకపోతే ఈ రాజీవ్ వికాసం లిస్టులో అయితే దాదాపు 50,000 నుంచి 1,00,000 యూనిట్లకైతే చాలా తక్కువ దరఖాస్తులు రావడం జరిగింది. ఉన్న దరఖాస్తుల కంటే చాలా తక్కువ దరఖాస్తులు రావడం జరిగింది. కాకపోతే 2 లక్షల నుంచి 4 లక్షల యూనిట్లకు మాత్రం దరఖాస్తులు తక్కువ ఉన్నప్పటికీ చాలా ఎత్తున అయితే దరఖాస్తులు రావడం జరిగింది. సో, వీటిని ఎలా వెరిఫికేషన్ చేస్తారు అనేది మనకి త్వరలోనే తెలియజేయడం జరుగుతుందండి ఫైనల్ లిస్ట్ అనే ద్వారా అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. రాజీవ్ వికాసానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదేనండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.